కేరళలో మొదటిసారి కేరళ నుంచి లోక్సభకి ఎన్నికైన బీజేపీ తరఫున ఎన్నికైన ప్రముఖ నటుడు, కథానాయకుడు, దర్శక నిర్మాత కూడా అనుకుంటా, సురేష్ గోపి. ఆయన ప్రమాణ స్వీకారం అప్పటి నుంచి కొంచెం సంచలనం సృష్టిస్తూ ఉన్నారు. మొదటేమో ప్రమాణ స్వీకారం అవగానే ఆయన పదవిలో ఉండరు, ఎందుకంటే ఆయన సినిమా కమిట్మెంట్స్ పూర్తి చేయాలన్నారు. ఇట్లాంటి వార్తలు కొన్ని వచ్చే తర్వాత వాటిని సర్దుబాటు చేశారేమో, ఆయన వాటిని ఖండించారు. ఆ తర్వాత ఆయన రాష్ట్రానికి వెళ్ళి కరుణాకరన్, కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి కరుణాకరన్ స్మృతి చిహ్నాన్ని, అలాగే ఇందిరాగాంధీని వాళ్ళకి నివాళులు అర్పించారు. వీళ్ళిద్దరు అంటే అసలు ఆయన గెలిచిందే కరుణానిధి కొడుకు మీద. కరుణానిధి కదా సార్, కరుణాకరన్ కేరళ రాజకీయాల్లో చాలా సీనియర్, ఇప్పుడు లేరు ఆయన. కరుణాకరన్ దగ్గర నివాళులు అర్పించారు. ఆయన నాకు రాజకీయ గురువు, ఆయన నాకు ప్రేరణ ఇచ్చారు కాబట్టి నేను ఆయన నివాళులు అర్పించాను. ఇందిరాగాంధీ దేశానికే అమ్మ అని కూడా ఆయన అన్నమాట, మదర్ ఆఫ్ ఇండియా అని. ఆమె నుంచి నేను చాలా ప్రేరణ పొందాను, ఆమె నుంచి. అలాగే నయ్యనార్, ఈకే నయ్యనార్, కమ్యూనిస్ట్ యోధుడు, కేరళకు చాలా ముఖ్యమంత్రిగా 2-3 సార్లు ఉన్న వ్యక్తి, కయ్యూరులో ఉరికమ్మ నుంచి తప్పించుకున్నటువంటి సాహసికుడు. సో నయనార్ లాంటి వాళ్ళు కూడా గట్టిగా నిలబడిన తీరు కూడా నాకు చాలా ఇది ఇచ్చింది. అంటే కేరళలో బీజేపీ వాళ్ళ ఫిలాసఫీ, వాళ్ళ రాజకీయాలు, వాళ్ళకు కాంగ్రెస్ కమ్యూనిస్టులకు ఉన్న వైరుధ్యాలు దీంతో కనుక పోలిస్తే ఇది కొంచెం ఆశ్చర్యం కలిగించవచ్చు. కానీ కేరళలో ఇది ఒక ఆసక్తికరమైన అంశం. ఉదాహరణకు ఏకే గోపాల్ అని ఉన్నారు, ఈఎంఎస్ నమూదిరిపాద్తో పాటు అక్కడ కమ్యూనిస్టు ఉద్యమానికి పునాదులు వేసిన వీళ్ళ సీనియర్ పార్లమెంట్ సభ్యుడు. ఏకే గోపాలన్ వర్ధంతి రోజు కాంగ్రెస్ నాయకుడు ఏకే యాంటోనీ తప్పకుండా వ్యాసం వస్తారు, ఆయన సేవ, ఆయన ఎలా చేశారు ఏంటి అని. మన దగ్గర ఆ పార్టీలకు సంబంధించిన వాళ్ళే సరిగ్గా చేయరు. కమ్యూనిస్టులు మాత్రమే వాళ్ళ నాయకులను స్మరించుకోవటం, అప్పటి రాజకీయ పరిస్థితులు, కర్తవ్యాలు చెప్పుకోవడం చేస్తుంటారు. మిగతా వేరే వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమన్నా యాక్టివ్గా ఉంటే తప్ప చాలాసార్లు అవి అలా వెళ్ళిపోతుంటాయి. యాంటోనీ మటుకు కాంగ్రెస్ అయినప్పటికీ కమ్యూనిస్ట్ నాయకుడికి రాస్తారు. ఈఎంఎస్ నమూదిరిపాద్ కేరళకు దేశంలోనే మొదటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి, కమ్యూనిస్ట్ ముఖ్యమంత్రి. ఎంఎస్ నమూదిరిపాద్ను రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా గౌరవిస్తారట. ఇలాంటి ఒక వరవడి ఉంది. ఇప్పుడు ఎంఎస్ నమూదిరిపాద్ చనిపోయినప్పుడు ఎల్కే అద్వానీ ఎప్పుడో ఒక మాట అనేవాళ్ళు, నేను హోంమంత్రిగా చేసిన మొదటి పని నమూదిరిపాద్కి వెళ్ళి నివాళులు అర్పించడం అని 98లో. సో ఇవన్నీ అక్కడ ఒక ప్రత్యేకత చెప్తాయి. బహుశా సురేష్ గోపి కూడా కరుణాకరన్కు, ఇందిరాగాంధీకి నివాళులు అర్పించడం ద్వారా ఒక ఇది ఇస్తున్నాం. కాకపోతే బీజేపీ ఆ చరిత్రనంతా ఏమసలు లెక్కలేదన్న పద్ధతిలో మాట్లాడుతున్నప్పుడు గోపి ఇలా చేయటమే ఇక్కడ విశేషమవుతుంది. ఇంకా తర్వాత ఆయన బీజేపీ రాజకీయాలు ఎలా నడిపిస్తారు ఏంటి ఇదంతా ఒక తీరు. కానీ కమ్యూనిస్టులు, సిపిఎం అయితే దీన్ని తీవ్రంగానే తీసుకుంటుంది. కేరళలో బీజేపీ ఒక సీట్ సంపాదించటం అన్నది ఒక తీవ్రమైన సవాల్గానే ఉంది. దక్షిణ భారతంలోనే అసలు బీజేపీ చొరబాటు పెరిగింది అన్నది ఆ పార్టీ అభిప్రాయంలాగా కనిపిస్తుంది. దానికి కొన్ని వివరాలు ఉన్నాయి, మనం ఇంకో వీడియోలో చూద్దాం.